ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి ఎంటర్ అయింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిని విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మద్యం విధానాన్ని పూర్తిగా మార్చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే లిక్కర్ బిజినెస్ నిర్వహించారు. ప్రజలను మద్యం మాన్పించే పేరుతో లిక్కర్ రేట్లు రెట్టింపు చేసిన వైసీపీ ప్రభుత్వం పాపులర్ బ్రాండ్లను అందుబాటులో లేకుండా చేసి నాసిరకం మద్యాన్ని అంటగట్టిందనే ఆరోపణలు వినిపించాయి. రెట్టింపు ధరలకు మద్యం విక్రయించడంతో పాటు లెక్కల్లో గోల్మాల్తో భారీ అక్రమాలకు పాల్పడ్డారని అప్పట్లో ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై సిట్ ఏర్పాటు చేసింది. సిట్ విచారణలో వైసీపీ పాలనలో జరిగిన భారీ అక్రమాలు వెలుగులోకొచ్చాయి. ఈ స్కామ్ లో 3,500 కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలు జరిగాయని తేలడంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. హవాలా ద్వారా అక్రమ సొమ్మును విదేశాలకు తరలించారని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఇతరుల స్టేట్మెంట్స్ లో విజయసాయిరెడ్డి పేరు బాగా వినిపించింది. గతంలో సిట్ విచారణకు హాజరైన సమయంలో రాజ్ కసిరెడ్డి అసలు నిందితుడని చెప్పారు. అయితే ఆయన అనాధికార అప్రూవర్ గా మారి ఈ స్కామ్ కి సంబంధించిన చాలా రహస్యాలు సిట్ అధికారులకు చెప్పారనే ప్రచారం జరిగింది. ఈడీ దర్యాప్తులో విజయసాయిరెడ్డి పాత్ర గురించి కీలక ఆధారాలు బయటపడినట్లు తెలుస్తోంది. అక్రమ లావాదేవీలు, సూట్ కేస్ కంపెనీలు, మనీ లాండరింగ్ వంటి వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి నిష్ఠాతుడని జగన్ అక్రమాస్తుల కేసులు విచారించిన సిబిఐ, ఈడీ బృందాలు తమ ఛార్జ్ షీట్ లోనే పేర్కొన్నాయి. జనవరి 22న ఈడీ విచారణలో లిక్కర్ స్కామ్ సొమ్ములు ఎవరి నుంచి ఎవరికి వెళ్లాయి అనే సంగతి విజయసాయిరెడ్డి బయటపెడతారేమో అని వైసీపీకి చెందిన కీలక నాయకులు కంగారు పడుతున్నారని తెలుస్తోంది. మరి విజయసాయి ఏం చేస్తారో చూడాలి.